From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by KIMS Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి సరిహద్దు తనిఖీ కేంద్రం వద్ద భారీ స్థాయిలో గంజాయి పట్టుబడింది. ఐషర్ మినీ వ్యాన్లో అక్రమంగా తరలిస్తున్న 597 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ సుమారు 3 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనలో 2 నిందితులను అదుపులోకి తీసుకుని గంజాయిని తరలించిన వ్యాన్ అలాగే గంజాయిని స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు పోలీసులు. ఇక వ్యాన్ లో అక్రమంగా తరలిస్తున్న 597 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకోవడం జరిగింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఇక ఆపరేషన్ వజ్ర ప్రహార్లో భాగంగా జీలుగుమిల్లి పోలీసులు జాతీయ రహదారిపై తెలంగాణ ఇటు ఆంధ్ర బోర్డర్ లో చెక్ చేయగా సుమారుగా 598 కేజీలు తీసుకెళ్తున్నటువంటి గంజాయి తీసుకెళ్తున్న ఐషర్ వ్యాన్ ను సీజ్ చేశారు. అందులో 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరిద్దరూ కూడా ఒరిస్సా రాష్ట్రానికి చెందిన దిలీప్ కుమార్, జనార్దన్ ప్రధాన్ గా గుర్తించారు పోలీసులు. ఇంచుమించుగా 598 కిలోల ఈ గంజాయి విలువ 3 కోట్ల 15 లక్షలు ఉంటుందని అయితే పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వస్తున్నారు. అయితే ఈ గంజాయి రాజమండ్రి శివారులోని బూరుగుపూడి గ్రామంలో లోడ్ చేసుకున్నాము. అక్కడ నుండి మహారాష్ట్రలోని బీడి ప్రాంతానికి రవాణా చేస్తున్నట్లుగా నిందితులు చెప్తున్నారు. మరి రాజమండ్రి శివారు బూరుగుపూడి గ్రామానికి 598 కిలోల గంజాయి ఏ విధంగా వచ్చింది అనే దాని మీద పోలీసులు ప్రస్తుతానికి దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ నుండి మహారాష్ట్ర ప్రాంతంలో రిసీవర్లు ఎవరున్నారు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించారనే చెప్పుకోవచ్చు. గంజాయి కానీ డ్రగ్స్ కు సంబంధించి అడ్డుకట్టడి వేయడానికి పోలీసులు కొత్తగా చేపట్టిన ఆపరేషన్ వజ్ర ప్రహార్ కొంత సత్ఫలితాలు ఇస్తుందనే చెప్పుకోవచ్చు. జాతీయ రహదారిపై సడన్ గా సర్ప్రైజ్ చెక్ పోస్టులు కానీ లేకపోతే వాహనాలను తనిఖీలు చేయడంతోనే ఈ విధంగా గంజాయి పెద్ద ఎత్తున పట్టుకుంటున్నాం అన్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే గంజాయి సుమారుగా 3 కోట్ల రూపాయల గంజాయి సీజ్ చేయడంలో ప్రతిభ కనపరిచిన జీలుగుమిల్లి ఎస్ఐ క్రాంతి కుమార్ అట్లాగే హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరరావు సిబ్బందిని ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి కిషోర్ అభినందించడం జరిగింది. ఇటు తెలంగాణ ఆంధ్ర సరిహద్దుగా ఉన్నటువంటి జీలుగుమిల్లి ప్రాంతంలో కానీ ఏలూరుకి కృష్ణా జిల్లాకి సరిహద్దుగా ఉన్న కలపర్రు టోల్ గేట్ వద్ద అట్లాగే ఏలూరు జిల్లా నుండి లోపల నుండి అటు పైకి ఇతర రాష్ట్రాలకు వెళ్లే అక్రమ రవాణా చేసే దేన్నైనా కూడా సమర్థవంతంగా అడ్డుకుంటాం, ప్రజల ప్రాణాలను కాపాడటంలో ముందుంటాం అంటూ కూడా ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి కిషోర్ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. సుమారుగా ఐషర్ వాన్ కాస్ట్ వచ్చి 16 లక్షలుగా చెప్తున్నారు. గంజాయి కాస్ట్ 3 కోట్లుగా ఉందని ఎస్పీ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. రత్న, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.